హలో అండి, నమస్తే. నా పేరు శ్రీవాణి అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మన సబ్స్క్రైబర్స్ అడిగిన ప్రశ్నలకు రిప్లై ఇవ్వబోతున్నాను. అండ్ ఇంకా ఫార్మసీ బ్యాక్గ్రౌండ్ ఉన్న వర్కింగ్ ప్రొఫెషనల్స్కు కెనడాలో డిమాండ్ ఎలా ఉంటుంది, అండ్ ఇంకా ఫార్మసిస్ట్కి ఏ ప్రావిన్స్ అయితే బాగుంటుంది, ఫార్మసిస్ట్ కెనడాకు ఎలా ఇమిగ్రేట్ అవ్వచ్చు, ఇంకా కెరియర్ ఆప్షన్స్ అండ్ శాలరీస్ గురించి కూడా మనం డీటెయిల్గా డిస్కస్ చేసుకోబోతున్నాం. సో కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు వీడియో మొత్తం కంప్లీట్గా చూడండి, కంప్లీట్గా వినండి క్లియర్గా, అండ్ డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో అడగొచ్చు. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, అప్పుడే నాకు తెలుస్తుంది అండ్ ఇంకా ఇలాంటి వీడియో టాపిక్స్ మళ్ళీ చెప్పడానికి ఛాన్స్ ఉంటుంది. సో ప్రీవియస్ వీడియోలో కామెంట్స్లో ఫార్మసీ బ్యాక్గ్రౌండ్ ఉన్న క్యాండిడేట్స్కి కెనడాలో ఎలాంటి ఆపర్చునిటీస్ ఉంటాయి అని అడిగారు కదా. సో ఫస్ట్ మనం ఫార్మసిస్ట్ ఎన్ఓసి నుండి స్టార్ట్ చేద్దాం. సో ఫార్మసిస్ట్ ఎన్ఓసి 3-1 అండ్ 3-1 ఇది జనరల్ ఫార్మసిస్ట్ ఎన్ఓసి. ఇందులో డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ హాస్పిటల్ ఫార్మసిస్ట్ వేరు, ఇండస్ట్రియల్ ఫార్మసిస్ట్ వేరు, రీటైల్ ఫార్మసీస్ అండ్ క్లినికల్ ఫార్మసీస్ అని ఇలా డిఫరెంట్ సెక్టర్స్లో ఫార్మసీ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు వర్క్ చేస్తున్నారు. ఇలాంటి డిఫరెంట్ జాబ్స్, రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ని బట్టి మీ ప్రొఫైల్ ఎలాంటిది, ఏ సెక్టర్లో జాబ్కి అప్లై చేయొచ్చు అని క్లియర్గా తెలుసుకోవాలి. సో ఫార్మసిస్ట్కి కెనడాలో డిమాండ్ ఉందా అని అడిగారు. ఎస్, ఫార్మసిస్ట్కి ఎప్పుడూ కూడా డిమాండ్ ఉంది. అండ్ ఇంకా పాండమిక్లో ఫార్మసిస్ట్ చాలా బిజీ అయిపోయారు. ఇంకా కొన్ని కొత్త ప్రాజెక్ట్స్ కూడా స్టార్ట్ అవబోతున్నాయి. అండ్ కెనడాలో కొత్త డ్రగ్ కాంబినేషన్స్ అండ్ లేటెస్ట్ టెక్నాలజీని యూస్ చేస్తూ ఎప్పటికప్పుడు ఫార్మసీ కంపెనీస్ కొత్త జాబ్స్ అండ్ కొత్త స్టోర్స్కి కూడా అవకాశం ఉంటూనే ఉంది. సో ఇక్కడికి వచ్చాక జాబ్స్ ఉంటాయా అనే డౌట్ మీకు ఉంటుంది. అప్పుడు మీరు మీ ప్రొఫైల్కి మ్యాచ్ అయ్యే జాబ్ పోర్టల్స్లో చూసుకుని ప్రొసీడ్ అవ్వండి. అండ్ ఇంకా కెనడాలో ఫార్మసిస్ట్కి ఎంత పే ఉంటుంది అంటే మీ స్కిల్స్ అండ్ ఎక్స్పీరియన్స్ని బట్టి శాలరీ అనేది వేరీ అవుతుంది. అండ్ మన ప్రొఫైల్కి యావరేజ్గా శాలరీ అనేది ఎలా చెక్ చేసుకోవచ్చు అని అంటే ఈ విధంగా మనము మినిమం టు మ్యాక్సిమం పే రేంజ్ అనేది ఇక్కడ మెన్షన్ చేశారు. అండ్ లేటెస్ట్ జాబ్ వేకెన్సీస్ కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఈ విధంగా ప్రావిన్స్ వైజ్గా మనము జాబ్స్ చూసుకొని అండ్ ఇంకా శాలరీస్ కూడా ఒక్కొక్క ప్రావిన్స్లో ఒక్కో విధంగా ఉంటాయి. సో ఈ విధంగా మనం చెక్ చేసుకోవచ్చు. ఇలా చెక్ చేసుకున్న తర్వాతనే మనం ప్రొసీడ్ అవ్వచ్చు. ఇప్పుడు ఇంకొక డౌట్, ఏ ప్రావిన్స్కి మూవ్ అవ్వాలి, ఏ ప్రావిన్స్లో ఎక్కువ జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి అని. ఇంత పెద్ద దేశంలో ఇన్ని ప్రావిన్సెస్ ఉన్నాయి, అందులో మీకు కావాల్సింది ఒక్క జాబే కదా. సో ఒక పర్టికులర్ ప్రావిన్స్ అని ఫిక్స్ అవ్వకండి. ఏ ప్రావిన్స్లో మీ ప్రొఫైల్కి జాబ్స్ బాగా కనపడుతున్నాయో చూడండి. అండ్ ఇంకా మీకు ఏ ప్రావిన్స్ ద్వారా పిఆర్ వస్తుంది అని నమ్మకం వస్తుందో ఆ ప్రావిన్స్కే అప్లై చేయండి. సో నెక్స్ట్ చూడవలసింది మన ప్రొఫైల్కి ఏ పాత్వే అయితే సరిపోతుంది అని. ఫార్మసిస్టులు కెనడా మూవ్ అవ్వాలి అనుకుంటే చాలా ఆప్షన్స్ ఉన్నాయి. అండ్ కొన్ని స్పెషల్ పాత్వేస్ ద్వారా ఖచ్చితంగా పిఆర్ తెచ్చుకోవచ్చు. ఆ పాత్వేస్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. ఫస్ట్ పాత్వే మాత్రం అందరూ ట్రై చేస్తారు, అదే కెనడా పిఆర్ త్రూ ఎక్స్ప్రెస్ ఎంట్రీ ప్రోగ్రామ్. ఈ ఎక్స్ప్రెస్ ఎంట్రీ గురించి ఆల్రెడీ మనం ముందు వీడియోస్లో మాట్లాడుకున్నాము. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్లకు బ్రీఫ్గా చెప్తాను. మీరు కెనడాకు ఇమిగ్రేట్ అవ్వాలి అని అంటే వీసా కావాలి కదా. సో చాలా రకాల వీసాలు ఉన్నాయి, అందులో పిఆర్ వీసా అనేది ముఖ్యమైన పాత్వే. ఈ పాత్వే ద్వారా కొన్ని లక్షల మంది కెనడాకు వస్తున్నారు. ఈ ప్రోగ్రామ్కి అప్లై చేయాలి అని అంటే ముందు మీరు స్కిల్డ్ వర్కర్ అయి ఉండాలి. అండ్ ముఖ్యంగా స్కిల్ టైప్ 0A అండ్ B వాళ్లకు మాత్రమే అవకాశం ఉంటుంది. సో ఈ ప్రోగ్రామ్కి అందరూ అప్లై చేయకుండా కొన్ని కండిషన్స్ అండ్ రిక్వైర్మెంట్స్ కూడా ఇచ్చారు. అందులో వర్క్ ఎక్స్పీరియన్స్ మినిమం 1 year ఎక్స్పీరియన్స్ మనకి ఉండాలి. అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ టెస్ట్లో IELTS CLB 7 రావాలి. అండ్ ECA డాక్యుమెంట్ ఖచ్చితంగా కావాలి. ఈ ECA గురించి నేను ముందు వీడియోస్లో డౌట్ ఉన్న వాళ్ళు ఒకసారి చూడండి. అండ్ ప్రూఫ్ ఆఫ్ ఫండ్స్ కూడా మనం చూపించాలి. ఇలా ఏజ్, ఎడ్యుకేషన్, ఎక్స్పీరియన్స్ అని ఇలా కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా మనము సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఈ ప్రోగ్రాంలో మీ క్వాలిఫికేషన్, IELTS, ఎక్స్పీరియన్స్ అండ్ వీటన్నిటికీ కొన్ని పాయింట్స్ ఉన్నాయి. ఈ టోటల్ స్కోర్ని CRS స్కోర్ అని అంటారు.
ఈ సిఆర్ఎస్ స్కోర్ ప్రతి డ్రాలో ఒకే విధంగా ఉండదు. ఆ టైంలో సబ్మిట్ చేసిన వాళ్ళ స్కోర్ని బట్టి కట్ ఆఫ్ సిఆర్ఎస్ స్కోర్ని డిసైడ్ చేస్తారు ఐఆర్సీసీ. ఫర్ ఎగ్జాంపుల్ 475 కట్ ఆఫ్ సిఆర్ఎస్ స్కోర్ అంటే 475 అండ్ 475 కంటే ఎక్కువ వచ్చిన వాళ్ళందరికీ కూడా ఇన్విటేషన్ పంపుతారు. సో ఈ డ్రా ఫినిష్ అవుతున్నప్పుడు మీకు 475 ఉంటే మీకు పిఆర్ అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి ఇన్విటేషన్ పంపుతారు. ఇప్పుడు మీరు అన్ని డాక్యుమెంట్స్ సబ్మిట్ చేస్తూ మీ బ్యాంక్ అకౌంట్లో ఫండ్స్ కూడా ప్రూఫ్ ఆఫ్ ఫండ్స్గా చూపిస్తారు. అలా పిఆర్ అప్లికేషన్ సక్సెస్ఫుల్గా సబ్మిట్ చేసిన వాళ్ళకి పీసీసీ అండ్ మెడికల్స్ బయోమెట్రిక్స్ ఇవన్నీ కూడా తీసుకుంటారు. తర్వాత పీపీఆర్ అంటే పాస్పోర్ట్ రిక్వెస్ట్ ఫర్ వీసా స్టాంపింగ్. సో అలా మీరు పాస్పోర్ట్స్ సబ్మిట్ చేశాక వీసా స్టాంపింగ్తో పాటు సిఓపిఆర్ కూడా మీకు మీ అడ్రస్కు పంపిస్తారు. ఈ సిఓపిఆర్ వచ్చిన వాళ్ళు మాత్రమే కెనడాలో ల్యాండ్ అయ్యాక పిఆర్ కార్డ్ అప్లై చేయడానికి ఎలిజిబుల్ అవుతారు. సో ఇది కంప్లీట్ పిఆర్ ప్రాసెస్ అండి. జస్ట్ ఒక చిన్న గ్లాన్స్ అండ్ ఇంకా క్లియర్ ఇన్ఫర్మేషన్ ముందు వీడియోస్లో చెప్పాను, చూడండి. సో ఫార్మసిస్టులు కూడా ఎక్స్ప్రెస్ ఎంట్రీ ద్వారా అండ్ ఇంకా ఎఫ్ఎస్డబ్ల్యూపి ఫెడరల్ స్కిల్డ్ వర్కర్ ప్రోగ్రామ్ ద్వారా రావడానికి ఎలిజిబిలిటీ అనేది ఉంది. సో అందుకే ఫస్ట్ అందరూ కూడా ఈ ఎక్స్ప్రెస్ ఎంట్రీ ద్వారా పిఆర్ అప్లై చేయడానికి ట్రై చేయండి. అన్నింటికంటే ఈజీ ప్రాసెస్ ఇదొక్కటే. కాకపోతే ఐఎల్స్ CLB 7 రావడానికి కొంచెం కష్టంగా అనిపిస్తుంది. సో ఒకసారి 2 సార్లు 3 సార్లు రాసిన తర్వాత CLB 7 అనేది వచ్చేస్తుంది. సో అండ్ ఇంకా ఈ పాత్వే మిస్ అయిన వాళ్ళకి ద బెస్ట్ ప్రోగ్రామ్ అంటే బ్రిటిష్ కొలంబియా నుంచి PNP స్కిల్స్ ఇమిగ్రేషన్ ఫర్ హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్. ఈ పాత్వే ద్వారా కూడా మీరు పిఆర్ అప్లై చేయొచ్చు. అండ్ ఇంకొక పాత్వే గురించి చెప్పాలి, అదే మానిటోబా ప్రావిన్షియల్ నామినేషన్ ప్రోగ్రామ్ ఫర్ ఇన్ డిమాండ్ ఆక్యుపేషన్స్. ఈ ఇన్ డిమాండ్ ఆక్యుపేషన్స్ లిస్ట్లో ఈ ఫార్మసిస్ట్ ఆక్యుపేషన్ కూడా ఉంది. సో ఈ ప్రోగ్రామ్ ద్వారా కూడా మనము ఎక్స్ప్రెస్ ఎంట్రీ ద్వారా పిఆర్ అప్లై చేయొచ్చు. సో ఈ 2 పాత్వేస్ గురించి అండ్ ఇంకా ఎలిజిబిలిటీ, ఏ డాక్యుమెంట్స్ కావాలి, ఎలా అప్లై చేయాలి అనేది నెక్స్ట్ వీడియోలో మీకు క్లియర్గా చెప్పడానికి ట్రై చేస్తాను. అదండి ఈరోజు మన వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఇట్లు మీ శ్రీవాణి ఫ్రమ్ కెనడా.